నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కనిపిస్తున్నాయి అన్నిటికన్నా కన్వర్షన్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి సిఐడిలో మీరు పనిచేసిన టైంలో మనం ఒకసారి వెనక్కి వెళ్తే పట్నం రాజేంద్ర రెడ్డి గారి హత్య కేసు, అదేవిధంగా ఒక కిడ్నాప్ కేసు కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఒక ఎస్ఐని ఫాల్స్ సర్టిఫికేట్ పెడితే ఆయా కేసు, ఇవన్నీ కేసులు కనిపిస్తుంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మీ మీద కూడా కొంతమంది అధికారులు ఒక ఎలిగేషన్ పెట్టడం, అందులో కూడా మీరు కూడా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇవన్నీ చెప్పే ముందు నాకు కావాల్సింది ఏంటంటే, ఒక ఆఫీసర్ అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చిన ఆఫీసర్కి కేసు దర్యాప్తు ఎలా చేయాలి, కేసులు కన్వర్షన్ రేట్ పెరగాలంటే ఒక ఐఓ ఏ విధంగా ప్రొసీజర్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి సిఐడిలోకి వెళ్ళి సిఐడిలో మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసుకి హత్తుకున్న కేసులు చెప్పండి. సార్, ఇన్ ద అర్లీస్ ఆఫ్ 1986 there was ఒక సుడానిమస్ పెటిషన్. దాంట్లో కాంటెంట్స్ ఏంటంటే, ఒక మున్నూరు కాపు అని ఎం దయానంద్, రెసిడెంట్ ఆఫ్ లాలగూడ రైల్వే క్వార్టర్స్, అతని ఏం చేశాడు అంటే, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిఐడి అండర్లోనే ఉండేది. దానికి ఒక డైరెక్టర్ కూడా ఉంటారు. ఆ డైరెక్టర్ అండర్లో ఒక రిక్రూట్మెంటు, ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్ది రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్ లోపల ఇతను ఏం చేశాడో నోటిఫికేషన్ చూసుకొని ఈజీగా దొరకలేని బీసీ, అసలు యాక్చువల్లీ బీసీ మున్నూరు కాపు, కానీ ఎస్టీలు అయితే వేకెన్సీ ఉన్నట్టుగా ఉంది, దాంట్లో అవైలబుల్ నాకు తప్పకుండా దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. ఈయనే మేనేజ్ చేసి సంపాదించుకొని దాన్ని ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫింగర్ ప్రింట్స్ అయ్యాడు. ఆ దాని మీద అలిగేషన్, ఇప్పుడు సుడానిమస్ అలిగేషన్ వచ్చింది. సో అండ్ సో కొన్నేళ్ల తర్వాత, 8-9 సంవత్సరాల తర్వాత ఆయన మీద పిటిషన్ వచ్చేసింది. ఆ పిటిషన్ నాకు అప్పుడు డీజీ గారు నాకు ఎండోర్స్ చేశారు. చేస్తే దాన్ని నేను బాగా తరోగా వెళ్ళి దీన్ని ఏ విధంగా మనము డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని మనము టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సిఐడిలో. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మొట్టమొదలు ఆయన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, అవన్నీ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అతన్ని డిటెక్ట్ చేయాలంటే ఓవరాల్గా చెప్తే అది పిటిషనే యునానిమస్ పిటిషన్, దాన్ని మనం బేస్ చేసుకోలేము. అయినా అవోవర్ ఐ హావ్ కండక్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద డిజైర్స్ ఆఫ్ డీజీ. పక్కన కావచ్చు, కానీ చేయాలని చెప్పి మా డీజీ గారి మా యొక్క ఆఫీసర్ ఆర్డర్ ప్రకాశంగా పోయిన తర్వాత మొట్టమొదలు ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు రికార్డ్స్ ఫ్రమ్ ది కిండర్ గార్టెన్ నుంచి డిగ్రీ వరకు ఆయన రైల్వే స్కూల్లోనే చదువుకున్నాడు. మన మెట్టుగూడ ఇన్ బిట్వీన్ తార్నాక్ అండ్ మెట్టుగూడ, లాలగూడ రైల్వే. వాళ్ళ ఫాదర్ రైల్వే ఇంజన్ డ్రైవర్. వాళ్ళకి 2-3 అన్నదమ్ములు కూడా ఉన్నారు. శ్యామ్ సుందర్ ఏదో పేరున్నట్టున్నది అన్న. ఆయన కూడా రైల్వేలో పనిచేస్తాడు, తండ్రి వ్యాన్లోనే పనిచేస్తాడు. ఇతని మాత్రం చదువుకొని, ఇతనికి తెలియకుండానే, అంటే ఎడ్యుకేషన్ చెప్పిన తర్వాత చెప్తాను ఇది, ఆయన ఎడ్యుకేషన్ అన్నీ తీసిన తర్వాత అతని పిల్లలది కూడా 2 బిడ్డలు కొడుకులు ఉన్నారు. వాళ్ళు చిన్నమయ్య స్కూల్లో కూడా చదువు, వాళ్ళ పిల్లలది కూడా. ఆ రికార్డ్స్ అన్నీ మున్నూరు కాపు అని వెళ్ళినాయి. తర్వాత రెండవ యాంగిల్, అతని పేరెంట్స్ను, వాళ్ళ ఇంటి వాళ్ళను ఎంక్వైరీ చేయాలి. వాళ్ళది కూడా స్టేట్మెంట్స్ అన్నీ, ఫాదర్ది, తల్లిది, అన్నది, వదినది, అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశాను. వాళ్ళు ఏది దాచుకోలేదు. నిజంగానే మేము మున్నూరు కాపు వాళ్ళము, వాడు ఎందుకు ఆ విధంగా పెట్టుకున్నాడో, వాడు మాకు కూడా అగెనిస్ట్గానే ఉన్నాడు. ప్రతిదానికి మమ్మల్ని కూడా, తల్లిదండ్రులను కూడా కొడతాడని పెద్ద మనుషులు వాళ్ళు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ వాని మీద, బాగుపడాడు,
వాడు పెళ్లి కూడా మామూలు కాదని చేసుకున్నాడు, వేరే ఉన్నాడు, ఉద్యోగంలో కూడా మేము రిటైర్డ్ అయినా కూడా మాకు ఇంత డబ్బు ఇవ్వడు, అది ఇదని చెప్పి వాళ్ళు అగెనెస్ట్ లోకల్. మళ్ళీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళని, ఆ రైల్వేలో కూడా కొంతమంది ఉంటారు ఎవరితో, వాళ్ళ ఫాదర్తో ఉండేవాళ్ళు. ఆయన ఇంజన్ డ్రైవర్, ప్రత్యేక ఏపీకేనంట, ఆయన ఏపీ ఎక్స్ప్రెస్ నడిపేవాడు అంట. ఆయన డ్రైవర్ కొలీగ్స్ కూడా ఎగ్జామ్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు. మళ్ళీ లోకల్ ఎంక్వైరీ. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ కంప్లైంట్కి డౌట్ వచ్చి మీకు కాల్ చేశాడా? ఎవరు చేయరు, వాడు మా దగ్గరనే ఉన్నాడు కదా. అతన్ని ఆయన తెలుసా మా మీద వచ్చింది, తెలిసిపోయి మీద రాలేదా తప్పు అయిపోయిందని? వచ్చుడు అని అంటే తర్వాత వస్తారు. ఇప్పుడు ఏం జరిగేటప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఎవరికి సీక్రెట్ గా నడిపిస్తాం. సీక్రెట్ జరిగిందా? నడిపిస్తాం. ఆయన నోటీస్ లేదు, ఇంకా లేదు, ఉండదు. స్కూల్ మెటీరియల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే అక్కడ తెలుస్తుంది. అప్పుడు యాక్షన్ చేయబోతాం కదా, కేసు ఏదో కట్టనికి పోతాం, అప్పుడు తెలుస్తుంది. సీక్రెటే. అందుకే మేమేం రాస్తామంటే ఐ కాజ్డ్ ఎంక్వైరీస్, డిస్క్రీట్ ఎంక్వైరీస్ అని స్టార్ట్ చేస్తాం రిపోర్టే. అదంతా అది సీక్రెట్గానే ఉండిపోతాయి. అలాంటి తర్వాత అవంతా కలెక్ట్ చేసిన తర్వాత కేసు ప్రిలిమినరీ రిపోర్ట్ రాసిన తర్వాత అన్ని రికార్డ్స్తోని అతని మీద కేసు కట్టాల అని అప్పుడు పుల్లారెడ్డి గారు ఎస్పీ ఉన్నారు, SC/ST సెల్కి. అప్పుడు సార్ ఈ విధంగా ఉన్నది అట్లా అంటే కేసు కట్టేయాలి మరి అది ఇదని చెప్పి అన్నాడు ఆయన. ఓకే, కేసు కట్టాం. ఓకే, కేసు క్రైమ్ నెంబర్ 32 ఎంతో ఉన్నది నోటెడ్ నాకు. ఎందుకంటే అతన్ని చాలా మట్టుగా కోర్టులకు అక్కడిక్కడ దింపాడు ఆయన. కేసు చాలా జ్ఞాపకం ఉంది నాకు. అయితే 32/80 ఉన్నది క్రైమ్ నెంబర్ ఎంతో. కేసు కట్టిన తర్వాత అది సెకండ్ కేసు ఇన్ CBCID పోలీస్ స్టేషన్, రిజిస్టర్డ్ బై మైసెల్ఫ్. నేనే చేశాను. ఫస్ట్ కేసు పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయిందే నాతోని. ఫస్ట్ కేసు ఏమో ఒక అడ్వకేట్, పార్ట్ 1లో చెప్పాం మనం. అవును. ఇప్పుడు పార్ట్ 2 లోపల ఒక SI ఈయన చేసిన తర్వాత అతన్ని సస్పెండ్ చేసేసారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, తొందరగా కేసు కట్టిన తర్వాత ఇక కాగ్నిజెన్స్ దొరికిపోయింది కాబట్టి అతన్ని ఈ ప్లేస్లో సస్పెన్షన్. డ్యూరింగ్ ద సస్పెన్షన్ పీరియడ్ ఈ వెంట్ టు AP ట్రిబ్యునల్. కానీ ఈ మధ్యలో ఆయన వచ్చి మిమ్మల్ని కలవడం తప్పు అయిందని ఏమీ లేదు. అప్పుడు కలవనికి వీల్లేదు, నాతో అంత కలిసి గట్స్ కూడా ఎవరికి ఉండవు. నేనంటేనే చాలా అది ఇంకా అగెనెస్ట్గా పోతాడు వీడు అని చెప్పేసి ఎవరు నా దగ్గర ఏం గుర్చేయలేదు. ఒక్క పొలిటికల్ వాళ్ళు ఏదో ఎంత ఫోన్లు చేయొచ్చు, కానీ డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఒక DSPలు కానీ ఎవరు కానీ నాకు చెప్పిన వాళ్ళు ఎవరు చేయరు. ఆ కేసులో సస్పెండ్ చేసి కన్నా ముందు అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ అయినందుకే ఈ ప్లేస్ జైలుకి పంపించారు. ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి ప్రాసెస్. కానీ డిపార్ట్మెంటల్గా అవన్నీ సస్పెండ్లో పెట్టాలి. కేసు ఫైనల్ సెటిల్మెంట్ వచ్చినంత వరకు డిస్మిస్ చేయడానికి వెళ్ళలేదు. ఆయన ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎట్లా వెళ్ళిండు, వీళ్ళు అనవసరంగా నన్ను ఇట్లా సస్పెండ్ చేశారు, దాన్ని స్క్వాష్ చేయాలని AP ట్రిబ్యునల్కి వెళ్ళాడు. AP ట్రిబ్యునల్కి వెళ్తే దానికి కౌంటర్ మా వాళ్ళు వేస్తారు. దాని లోపల అతని సక్సెస్ కాలేదు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు. అది కూడా అతనికి దాన్ని వచ్చేస్తే అతనికి ఎక్స్పర్టీ ఆర్డర్ వచ్చేసింది. మా వాళ్ళు ఏదంటే ముందు అయినారు, ఎక్స్పర్టీ ఆర్డర్ వచ్చేస్తే ఈ డిస్మిస్సల్ నన్ను సస్పెండ్ చేయడం, వీళ్ళు మా మీదనే యాక్షన్ తీసుకున్నారా, IO మీదనే యాక్షన్ తీసుకున్నారని నా మీద పిటిషన్ పడేశాడు. నా మీద జైపాల్ అని చెప్పి డైరెక్టర్ ఫింగర్ ప్రింట్స్, ప్రిన్సిపల్ సినిమా స్కూల్, ఇంకా రైల్వే స్కూల్ వాళ్ళ మీద రికార్డ్స్ ఎక్కడెక్కడో వాళ్ళందరి మీద వేసేసాడు. వేసిన తర్వాత మా మీద కేసు నడిచింది, కోర్టు రిఫర్డ్ కేసు. మళ్ళీ మేము అడ్వకేట్ని పెట్టాలి, మా డిపార్ట్మెంటల్ అడ్వకేట్లు. ఆ డిపార్ట్మెంటల్ కూడా నడదు అంటే మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వేరే ప్రైవేట్ డాక్టర్ని అపాయింట్ చేశారు ఆ కేసులో నా తరఫున. తర్వాత చూస్తే అప్పుడు కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఎంక్వైరీ వేసింది నా మీద. ఈయన సరిగ్గా చేసిండో లేదని కోర్టు నుంచి డైరెక్షన్స్ CBCIDకి వచ్చినాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో ఇన్స్పెక్టర్కి కేసు ఎంటర్ చేశారు. అంటే మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయింది కదా, ఇక ఆయన ఓవరాల్గా ఫైనల్గా డిసిషన్ ఇవ్వాలి ఈయన డిస్మిసల్ గురించి. అయితే ఆయన వసుంధరం అని చెప్పి ఇన్స్పెక్టర్కి
అది ఇచ్చేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనిది అంత బోగసే అతను అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేశాడు. దాని మీద కోర్టు నుంచి ఈయన్ని టర్మినేట్ చేయండి, డిస్మిస్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. అతన్ని డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్. ఓకే సార్, ఆ కేసులో ఒక వేక్ కంప్లైంట్ని మీరు ఎంక్వైరీ చేసి దానికి స్ట్రాంగ్గా బిల్డప్ చేసి ఆయన అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. ఒక దశలో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల మీ మీద కేసు అయింది. మీరు మళ్ళీ అడ్వకేట్ పెట్టుకోవడం, ఇదంతా పెద్ద హెడేక్ కదండి. ఇది మీకు ఇబ్బంది అనిపించలేదు? అయినా అది ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ సార్. మీ రెస్పాన్సిబిలిటీ కానీ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేయాలి కదా? చేసింది. నేను చెప్పిన కదా, అడ్వకేట్ ఫీజులు అవన్నీ కట్టింది డిపార్ట్మెంట్. హెల్ప్డ్ మీ లాట్.